ఇక్కడ బీసీ మూవ్‌మెంట్ అనేది చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా క్లియర్ కట్‌గా అవుపడతా ఉంది. వాస్తవానికి బీసీ మూవ్‌మెంట్‌ని అందరికందరూ స్వాగతిస్తా ఉన్నారు. నిజంగా బీసీ మూవ్‌మెంట్ అనేది రాబోయే రోజుల్లో వస్తదా? ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు తెలుసుకుందాం. మనతోని ఒక యంగ్ అండ్ డైనమిక్ అడ్వకేట్ రాచకొండ ప్రవీణ్ కుమార్ గారు మనతోనే ఉన్నారు. వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామా? సార్ బాగున్నారా? సార్ బాగున్నా. ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు బీవీఆర్ టీవీ న్యూస్ ఛానల్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే. సార్ వాస్తవానికి బీసీలకే మీరు సపోర్ట్ చేయనికి రీజన్ ఏంటిది? అంటే బేసికల్లీ మీరు బీసీయేనా? నేను బీసీ. నా కమ్యూనిటీ వచ్చేసి నాయి బ్రాహ్మిన్ అంటే మంగలి అంటారు మన భాషలో చెప్పాలంటే. నార్త్‌లో వచ్చేసి నాయి అంటారు. సో, నేను బీసీనే. ఓకే. మీరు సపోర్ట్ చేస్తా ఉన్నారు. ప్రతి సంఘంలో అవుపడతా ఉన్నారు. అంటే ఈ సంఘం, ఆ సంఘం అని కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సంఘాలలో మీరు పార్టిసిపేట్ అవుతా ఉన్నారు. మీరు సంబంధించినటువంటి అక్కడ యాక్టివిటీ చేస్తా ఉన్నారు. అన్ని సంఘాలని కలుపుకొని పోవాలని ఎందుకు అనిపించింది? అంటే నా ఉద్దేశ్యం ఏందంటే ఒక బీసీలు అని బీసీ మూవ్‌మెంట్ నడుపుతూనే ఇది పూర్తి స్థాయిలో సక్సెస్ కాదు అని నా ఆలోచన. ఎందుకనంటే ఎస్సీ, ఎస్టీతో పాటు మైనారిటీలను కూడా కలుపుకొని పోయినప్పుడు మాత్రమే ఈ యొక్క బీసీ వాదము బలంగా ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతది. తద్వారా బీసీలు అనుకునేటటువంటి రాజ్యాధికారం కూడా సాధ్యమవుతదని నేను అనుకుంటున్నాను. అందుకోసమే నేను ఒక బీసీ మూవ్‌మెంట్‌కి సంబంధించినటువంటి మీటింగ్‌లకే కాదు, ఉద్యమాలకే కాదు, నేను ఇప్పటివరకు ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ, మైనారిటీలు గానీ, హ్యూమన్ రైట్స్‌కు సంబంధించి ఎవరు ఏ మీటింగ్ ఎక్కడ పెట్టినా గానీ, ఎవరి రైట్ ఎక్కడ వయలేట్ అయినా గానీ నేను వెళ్లి హాజరు కావడం జరుగుతుంది. అట్లాగే వారికి మద్దతు కూడా నేను పలు సందర్భాలలో కూడా తెలియజేయడం జరిగింది. ఓకే. మీకేమనిపిస్తా ఉంది? నిజంగా బీసీ మూవ్‌మెంట్ వస్తదా? ఇప్పుడు అందరికందరు అంటా ఉన్నారు. ఇందులోనే బీసీ వాళ్ళే అంటా ఉన్నారు. వేరే కులస్తులైతే అనట్లేదు మరి. ఎట్లా చెప్తారు? ఓన్లీ బీసీ కులస్తులే అంటా ఉన్నారు. వేరే కులస్తులైతే అనట్లేదు. ఎట్లా చూస్తాలు దీన్ని? తప్పకుండా మీరైతే మంచి క్వెషన్ అడిగిర్రు. నేను చాలా అనుకుంటున్నా. ఈ ఉన్నటువంటి డౌట్‌ను వాళ్ళకెట్లా మనం ఒక ఆన్సర్ ఇవ్వచ్చు అనే ఒక సందేహం నాలో ఉండే. అసలు మీరు అడిగినటువంటి క్వెషన్‌కు స్ట్రెయిట్ ఆన్సర్ ఏందంటే, త్వరలో తప్పకుండా బీసీ రాజ్యాధికారం రాబోతుంది. అట్టడు వర్గం నుండి వచ్చినటువంటి వ్యక్తి సీఎం గూడా కాబోతుండు. దానికొక 5 సంవత్సరాలు పడతదా? 10 సంవత్సరాలు పడతదా? అని మనం చెప్పలేం గానీ, తప్పకుండా మాత్రం బీసీ రాజ్యాధికారం వస్తది. ఎందుకు వస్తదని నేను చెప్తున్నా అంటే, మనకిప్పుడు స్వాతంత్రము వస్తదా? లేదా? అని ఒక సందిగ్ధత ఉండే. మనం దాదాపుగా ఒక 100 ఇయర్స్ మనం స్వాతంత్రం కోసము కొట్లాడినటువంటి సందర్భం ఉన్నది. దాంట్లో ఎంతోమంది మహనీయులు వాళ్ళ యొక్క ప్రాణాలను గూడా అర్పించి మనకు స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. తదనంతరం మనకు స్వాతంత్రం గూడా వచ్చింది 1947ల. తర్వాత తెలంగాణ ఉద్యమం వస్తదా? రాదా? అనుకున్నాం. తెలంగాణ ఉద్యమం ఉధృతం అంటే మూవ్‌మెంట్ పై స్థాయికి వెళ్ళడం ద్వారా మనకేం జరిగింది? తెలంగాణ మూవ్‌మెంట్ తోటి అంటే 69 నుండి మొదలుకొని 2014 వరకు మన ఈ మూవ్‌మెంట్‌ని గనుక తీసుకుంటే తప్పకుండా మనకు ఆ యొక్క స్ఫూర్తితోటి తెలంగాణ గూడా రావడం జరిగింది. సో, నా ఉద్దేశ్యం ఏందంటే బీసీ అనే ఉద్యమం ఇప్పటిది గాదు. అది గూడా మొదలై దాదాపుగా ఒక 40, 50 ఏండ్లు చరిత్ర ఉన్నది. ఈరోజు కాకపోయినా రేపైనా బీసీ ఉద్యమం వస్తే తప్పకుండా మన వర్గాల నుండి సీఎంలు, పీఎంలు అయ్యే రోజు గూడా దగ్గరలోనే ఉంది. యాహ్! ఓకే. సార్ అట్టడుగు వర్గం నుంచెళ్ళి ఇంకో 5 సంవత్సరాల్లో సీఎం అయ్యే అవకాశం ఉంది. బీసీ కులస్తులకు చెందిన ఒక వ్యక్తి అని చెప్పేసి అన్నారు. స్పెసిఫిక్‌గా అట్టడుగు అని చెప్పేసి మీరు మెన్షన్ చేసిల్లు. వ్యక్తి ఎవరో రివీల్ చేయగలరా? ఇప్పుడు చాలామంది 1 మినిట్. చాలామంది బీసీ పార్టీ పెట్టాలనే అవకాశాలు ఇప్పుడు మల్లన్న గారు అంటా ఉన్నారు. చిరంజీవి గారు అంటా ఉన్నారు. జార్జిల గారి ఆధ్వర్యంలో ఒక పార్టీ అని చెప్పేసి అంటే ఈ రకమైన టాక్స్ అయితే వస్తా ఉన్నాయి. ఎవరి ఆధ్వర్యంలో పార్టీ వచ్చే అవకాశం ఉంది? యాక్చువల్‌గా మళ్ళీ మీరు మంచి క్వెషన్ అడిగిర్రు. ఎందుకంటే, ఈ యొక్క బీసీ పార్టీ అనేది కొంతమంది చేతిలో ఉండి నడిపితే తప్పకుండా అది ఫెయిల్ అవుతది. హ్మ్. ఈ బీసీ పార్టీ అన్ని సంఘాలు, అన్ని కుల సంఘాలు కలిసి వాళ్ళొక ఒక జాగ్గా ఏర్పడి అప్పుడొక పార్టీని నిర్మించి వీళ్ళందరి పాత్ర ఈ చేపట్టబోయే పార్టీలో తప్పకుండా వీళ్ళ రోల్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ పెట్టినటువంటి బీసీ పార్టీ సక్సెస్ అయితది. ఎందుకు సక్సెస్ అయితదని నేను చెప్తున్నా అంటే, గతంలో మనకు ఆల నరేంద్ర పార్టీ పెట్టిండు. అవును. అట్లాగే దేవేందర్ గౌడ్ పార్టీ పెట్టిండు. చెరుకు సుధాకర్ గౌడ్ పార్టీ పెట్టిండు. విజయశాంతి పార్టీ పెట్టింది. జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీ పెట్టిండు. సో, జిట్టా బాలకృష్ణారెడ్డి గారిని పక్కకు పెడితే ఈ పెట్టినటువంటి నలుగురు వ్యక్తులు కూడా బీసీలే. సో, ఈ బీసీల పార్టీ ఎందుకు తెరపైకి రాలేదంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఈ బీసీల యొక్క పార్టీ ప్రజల్లోకి చేరలేకపోయింది. తద్వారా మనకు బీసీ వాదం కూడా బలహీనపడ్డటువంటి సందర్భం ఏర్పడ్డది. కానీ ఇప్పుడు గనక ఈ ప్రజలను చైతన్యవంతం చేసిన తర్వాత లేదా చేస్తున్నటువంటి ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఒక పార్టీ పెట్టాలంటే ఈ అన్ని కుల సంఘాలను కలుపుకొని పోయి
అందరి యొక్క పాత్ర అందులో ఉంటే మాత్రమే ఒక బీసీ పార్టీ పెడితే తప్పకుండా సక్సెస్ అవుతది. ఓకే. మీరు అంటే సక్సెస్ అవుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బీసీ పార్టీ ఉద్భవించింది. ఎగ్జాంపుల్ ఉద్భవించింది. బీసీ అభ్యర్థి సీఎంగా ఒక వ్యక్తి అని మీరు అనుకున్నారు. ఓకే. కానీ బీసీ కులస్తులే 100కి 100% ఓట్లేస్తారంటే ఏంటి గ్యారంటీ? వేస్తారా? వేస్తారని చెప్పలేం గదా! ఏం జెప్తారు? అందుకోసం నేను ఇందాక మీరు అడిగినటువంటి మన ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆన్సర్ ఏం చెప్పినా అంటే నేను, కేవలం బీసీలే కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బహుజనవాదం. మైనారిటీలు, బహుజనవాదం యెస్. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ వాదాన్ని గనుక తీసుకొని వెళ్తే తప్పకుండా మనం సక్సెస్ అవుతాం. ఎందుకోసం అనంటే, ఐ హావ్ ఎ డ్రీమ్ అన్నాడు అక్కడ మార్టిన్ లూథర్ కింగ్. అవును. తప్పకుండా మనకు కూడా ఎందుకు డ్రీమ్ ఉండకూడదు? ఈ డ్రీమ్ తోటి ఎందుకు పని చేయకూడదు? నాన్ స్టాప్‌గా 10 ఇయర్స్ కంటిన్యూయస్‌గా గనుక మనం వర్క్ చేస్తే తప్పకుండా ఈ మూవ్‌మెంట్ రీచ్ అవుతది. కానీ ఒక్క మినిట్. ఇప్పుడు ఓటర్స్ అందరిలో ఈ చైతన్యం రావాలి. యెస్. వస్తేనే మీరు చెప్పిన స్టేట్‌మెంట్‌కి వాల్యూ ఉంటది. 110% కరెక్ట్ జరుగుతది. మరి ఓటర్స్ అందరిలో ఈ చైతన్యం ఉందా? ఉందా లేదా? ఇట్స్ ఎ క్వెషన్ మార్క్. వాస్తవంగా మీరు అడిగినటువంటి ప్రశ్నకు స్ట్రెయిట్‌గా ఆన్సర్ చెప్పాలంటే, కొద్దిగా నో అనే చెప్పాలి. ఎందుకోసం అంటే నిజం ఒప్పుకోవాలి. ఇప్పుడిప్పుడే ప్రజలకు అసలు మన బ్రతుకులేంటి? మనం బహుజనులమా? కాదా? అసలు మనం బీసీలమా? కాదా? అన్నటువంటి ఒక స్పృహ, ఒక సోయి ఏర్పడుతుంది. సో, ఈ తరుణంలో సడెన్‌గా మనం వాళ్ళ దగ్గరికెళ్ళి ఓటు మనం బీసీలకే వేయాలంటే వాళ్ళు వేయలేకపోవచ్చు. అట్లాగే వాళ్ళ అర్థం గూడా గాదు ఈ కాన్సెప్ట్. కాబట్టి తెలంగాణ ఉద్యమం ఏ రూపకంగానైతే ఈ కళలు అంటే ఈ మనకు ఉద్యమాలు పాట, ఆట ఎట్లనైతే మనకు గద్దరన్న లాంటి వాళ్ళు గావచ్చు, గోరటి వెంకన్న లాంటి కావచ్చు, అనేక మంది ముచ్చెల సత్యనారాయణ లాంటి వాళ్ళు గావచ్చు, అనేక మంది వందల మంది కళాకారులు వాళ్ళందరూ ఉద్యమిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం మనకు సాకారమైంది. సిద్ధించింది. అట్లనే నేనేమంటున్నా అంటే ఈ ఉద్యమంలో గూడా ఈ బీసీ ఉద్యమంలో గూడా బలపడాలంటే అన్ని వర్గాల దగ్గరికి పోవాలి మనం. బీసీలతో పాటు అన్ని వర్గాలను కూడా టచ్ చేస్తే మాత్రమే మనకు బహుజనుల నుండి ఓట్లు రాగలిగితే తద్వారా మనం తప్పకుండా బీసీ రాజ్యం వస్తది. ఓకే. మీరిప్పుడు కొన్ని సంఘాలలో ఇన్వాల్వ్‌మెంట్ అయి ఉన్నారు. అంటే ఒక్క సంఘం అని కాదు. 3, 4 సంఘాలలో తిరుగుతా ఉన్నారు మీరు. ఎవరు అంటే ఎవరు పిలిచినా కూడా మీరు వెళ్తా ఉన్నారు. ఓకే. సో, వెళ్ళిన క్రమంలో మీకొకటి అర్థమై ఉండాలి. వీళ్ళు ఈ సంఘం వాళ్ళు ఆ సంఘంలో కలవరు. ఆ సంఘంలో వాళ్ళు ఈ సంఘంలో కలవరు. అంటే ఇక్కడ ఏకతాటిగా ఒకే ప్లాట్‌ఫార్మ్ మీద అయితే ఈ సంఘాలన్నీ లెవ్వు. లెవ్వు గదా! మరి ఏకతాటిగా లేనప్పుడు బీసీ రాజ్యాధికారం దిశగా అడుగులేస్తున్నాయని మీరు చెప్తా ఉన్నారు. కాకపోతే అది ఆచరణలో జరగట్లేదు. దీనికేం జెప్తారు? మీరు చెప్పింది 100% కరెక్ట్. ఈ వ్యక్తి సంఘం ఆ వ్యక్తి సంఘానికి పడదు. ఆ కుల సంఘం ఈ కుల సంఘానికి పడదు. సో, ఈగోస్ ప్రాబ్లమ్ ఒకటున్నది. సో, వీళ్ళు గనక ఈ ప్రజలను మోసం చేయకూడదు అనుకుంటే తప్పకుండా వీళ్ళు ఈగోస్‌ని తగ్గించుకొని అందరూ కలవాల ఫస్టు. దాదాపుగా ఇది నేను ఒక 4 ఇయర్స్ కింద ఇదే హరిత హోటల్‌లో ఒక పెద్ద బీసీ నాయకుడు సభ పెట్టి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు చెప్పిన. ఫస్ట్ బీసీ ప్రజల్ని కాదు మనం ఏకం చేయాల్సింది. ఈ బీసీ నాయకుల్ని ఏకం చేయాలి. ఈ బీసీ నాయకులు ఏకమైనప్పుడే మనం ఇంకో అగ్రకుల నాయకుల పార్టీల దగ్గరికి పోయి చెంచాగిరి చేసి పైసలు అడుక్కొచ్చుకోకుండా ఉద్యమాన్ని బలంగా నడిపించగలుగుతాం. అప్పుడు మాత్రమే నిజమైన చైతన్యం వస్తదని నేను బలంగా చెప్పిన. చెప్పినప్పుడు చాలామంది అప్రిషియేట్ చేసిర్రు. కానీ ఇప్పటివరకు కూడా మళ్ళీ ఎక్కడ వచ్చినా గొంగడికి అక్కనే ఉన్నది. ఎవని దుకాణం వానికే, ఎవని కుల సంఘం వానికే ఉన్నది. బీసీలు అనేటటువంటి అంశం బలపడాలంటే ముఖ్యంగా నేను బలంగా చెప్తున్నా. కుల సంఘాలు పోవాలి. ఒకటే సంఘం కావాలి. అదే బీసీ సంఘం కావాలి. సో, ఆల్ బీసీ సంఘం కావాలి. మనస్పర్ధలుంటాయి, ఈగోస్ ఉంటాయి. మనుషులన్నాక ఆశాజీవులు. నాకు ఖచ్చితంగా నాకు ఆ పదవే కావాలి. నేను ఇది అనే యాంగిల్‌లో ఉంటారు మనుషులన్నప్పుడు. ఆయన చెప్పేది నేను వినుడేంది. ఇట్లాంటి భావజాలాలతో ఉంటారు. యాస్ ఎ అడ్వకేట్‌గా మీకు కూడా తెలుసు అదంతా. సాధ్యమవుతుందా? సో, ఇక్కడ ఏందనంటే ఈ ఈ ఈ యొక్క ఈ మైండ్ యొక్క ఈ కాంట్రాస్ట్, ఈ డిఫికల్టీనెస్ అనేది కేవలం ఒక బీసీలదే కాదు. ప్రతి మనిషికుంటది. అన్ని కులాలకుంటది, అన్ని మతాలకుంటది, అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రతి మనిషికుంటది. ఇట్స్ ఏ నైజం అనొచ్చు. ఒక ఇన్‌స్టింక్ట్ మనిషిలో ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ యొక్క నేచర్ అది. కాకపోతే ఏందంటే మనం ఒక దేశ జనాభాకు సరిపడేటటువంటి ఈ యొక్క ప్రజల గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే దాదాపు ఒక 40, 50 కోట్ల మంది. 40, 50 కోట్ల మంది యొక్క జీవితాల గురించి ఈరోజు మనం ఉద్యమం చేయడానికి ముందుకొచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఉద్యమాన్ని గానీ, వాళ్ళ బతుకులకు సంబంధించినటువంటి అంశాన్ని గానీ మనం తీసుకున్నప్పుడు తప్పకుండా వాళ్ళ యొక్క మంచి చేయడానికి మనం బయటకొచ్చినాం. వచ్చినప్పుడు మరి వాళ్ళని మోసం చేయకుండా పని చేయాలి. ఈరోజు వాదాన్ని బలపరిచి ఎవరికో అమ్మితే అదేమైతే మన మన జాతుల యొక్క ఔన్నత్యాన్ని మనం ఇంకో దొర కిందనో ఒక భూస్వాముల కిందనో, జమీందారుల కిందనో తాకట్టు పెట్టినోళ్ళం అయితాం. అలాంటి రోజు గనుక వస్తే మళ్ళీ అదే ప్రజలు తిరగబడి ఈ నాయకులు బొందబెట్టే రోజు కూడా వస్తది. ఓకే. సో, ఫైనల్ ఏం చెప్పి ముగించాలనుకుంటాళ్ళు? ఐదర్ గవర్నమెంట్‌కే కావచ్చు,
స్పెసిఫిక్‌గా బీసీ కులస్తులకే కావచ్చు, లేకుంటే ఇంకేదైనా కావచ్చు. ఫైనల్లీ ఏం చెప్పి ముగించాలనుకుంటారు మీరు? యాక్చువల్లీ మీరిచ్చే మెసేజ్. అయితే నేనైతే బీసీ సంఘాలు ఎవరైతే నడుపుతున్నారో నాయకులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా. ఏంటిదనంటే, ఈవెన్ ఈ బీసీ సంఘాలలో గూడా కేవలం ఒక 5 కులాలు మాత్రమే ముందుకు రావడం జరుగుతుంది. ఏంటిదవి? ఒకటి మున్నూరు కాపు, ఆ! ఒకటి గౌడ, ఒకటి హ్మ్. ముదిరాజు, ఇంకొకటి పద్మశాలి, హ్మ్. ఇంకొకటి ఒ ఒ ఒక 4, 5 క్యాస్టులు కలిసి కంబైన్డ్ అయ్యి వాళ్ళదొక సంఘం ఉన్నది మళ్ళా. హ్మ్. సో, ఈ 5 సంఘాలు మాత్రమే, ఈ 5 కులాలు మాత్రమే ముందుంటున్నాయి. ఈ సరే ఇక్కడ ఒక్క మిగిలినటువంటి నిమిషం. ఇప్పుడు ఈ 5 కులాలే ముందుంటేనే మీరే అంటా ఉన్నారు. అంటే రిమైనింగ్ కులస్తుల్ని పట్టించుకోకపోతే బీసీ రాజ్యాధికారం రాదు. ఎట్లొస్తది? అస్సలే ఇది రాదు. జస్ట్ మాటల వరకే గదా! యెస్. అయితే ఈ కుల సంఘం నాయకులు ఏమనుకుంటున్నారంటే, ఈ 5 కులాలు మా చేతుల్లో ఉంటే ఈ మాకు రాజ్యాధికారం వచ్చినట్టే అనుకుంటున్నారు. కాదు. అస్సలే రాదు. ఎప్పుడైతే ఒక చాకలి, ఒక మంగలి, ఒక కుమ్మరి, ఒక కమ్మరిని కలుపుకొని పోయినప్పుడు మాత్రమే రాజ్యాధికారం వస్తది. కేవలము ఓట్ల శాతం ఉన్నంత మాత్రాన రాదు. ఇప్పుడు ముదిరాజులకు గాని, గౌడ్స్‌కి గాని, మున్నూరు కాపుని ఎవరన్నా గావచ్చు, మన బీసీలు గాని ఎవరున్నా సరే, వాళ్ళకు జస్ట్ ఓట్ల శాతం ఎక్కువున్నదన్న చెప్పినంత మాత్రాన రాదు. ఎందుకోసం అంటే, ఒక పార్టీ నాయకుడు ఈ ముదిరాజు బిడ్డని పెడితే, ఇంకో పార్టీ నాయకుడు వాళ్ళకి నచ్చిన ముదిరాజు బిడ్డని పెడతారు. అట్లా అప్పుడు ఏమైతది? ఓట్లు చీలిపోతాయి. అంతేనా కాదా? కాబట్టి ఒక్క కులాన్ని గాదు, అన్ని కులాలను కలుపుకొని పోవాలి. అయితే నేను ఈ మధ్య గమనించినటువంటి ఈ ఈ ఈ అంశాన్ని గురించి మొన్న అశోక హోటల్‌లో ఒక మీటింగ్ జరుగుతూ కూడా చెప్పినా నేను. బీసీ ఇంటెలెక్చువల్స్ ఒక ఫోరమ్ వాళ్ళ తరపున తిన్మార్ మల్లన్న, ఇంకా కొంతమంది అతిథులొచ్చిళ్ళు. యెస్. నేను వెళ్లి అటెండ్ అయినా. నేను ఒకటే మాట చెప్పిన. బీసీ అనే ఉద్యమం బలపడాలంటే కేవలం ఈ 5 కులాలకు మీరు ప్రాధాన్యత ఇవ్వడం తప్పు. అన్ని కులాలకు అవకాశాలియ్యాలె. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంగలి అనే కులం ఉన్నది. చాకలి అనే కులం ఉంది. ఈ 2 కమ్యూనిటీస్ కూడా ఈ సొసైటీలో మోస్ట్ నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్. అటు ఇప్పుడు ఎస్సీలకు రిజర్వేషన్ ఉన్నది. ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నది. అంతో కొంత మైనారిటీలకు వాళ్ళకొక మేము మైనారిటీలం అనే వాళ్ళకొక భావం గూడా ఉన్నది. వాళ్ళలో ఒక ఐక్యత ఉన్నది. సో, ఇలాంటి చిన్న కులాలకు లేదు పాపం. సో, వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, ఇటు రిజర్వేషన్ లేక, అటు ఫార్వర్డ్ క్యాస్ట్ దగ్గర రానీయక, ఈ బీసీలలో ఉన్నటువంటి అగ్రకులాలు గూడా దగ్గర రానీయకపోవడం ద్వారా ఏమైపోతుందంటే, వీళ్ళలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత నాయకత్వపు లక్షణాలున్నా గానీ, వాళ్ళు పైకి రాలేకపోతున్నారు. కాబట్టి అన్ని కులాలను కలుపుకపోవాలె. అయితే ఇక్కడొకటి మీరు చివరి క్వెషన్ ఏమడిగిల్లంటే, ప్రభుత్వానికి మీరేం సూచన చేయదలుచుకున్నారని అడిగిల్లు. ఏ ప్రభుత్వం వచ్చినా మనకేం జేయదు. మన ఉద్యమంతోటే మనం బయటికి రావాలి. ఎగ్జాంపుల్ తెలంగాణ ఉద్యమం ద్వారానే మనం బిల్లు పాస్ చేయించుకోగలిగినాం. తద్వారా గవర్నమెంట్ గూడా ఒక సందర్భంలో చేంజ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. తద్వారా బిల్లు పాస్ అయింది. దిగింది. మనకు ఆర్టికల్ 3 ద్వారా మనకు స్టేట్ గూడా ఫార్మ్ కావడం జరిగింది. అంటే నా ఉద్దేశ్యం ఏందంటే తప్పకుండా మన యొక్క బీసీల ఉద్యమం నిజంగానే మనం ముందుకు తీసుకెళ్తే, అన్ని కుల సంఘాలను గనక కలుపుకొని తీసుకెళ్తే, ఒక రోజొస్తది తప్పకుండా ఈ బీసీల నుండి ఒకడు సీఎం అయితాడు. అంటే బీసీల నుండి సీఎం అయినంత మాత్రాన వీళ్ళ బతుకులు మారాయి మళ్ళా. మారవు. ఎందుకు మారవనంటే, మనకు ముందు నుండే ఏ కులాలను చైతన్యవంతం చేయాలి, ఏవి డౌన్ ట్రోడన్ కమ్యూనిటీస్ ఉన్నాయి, వాళ్ళని ఎట్లా పైకి తీసుకురావాలనే చాలా అంశాలున్నాయి. కాబట్టి మన ఒక సీఎం పదవే గాదు మన టార్గెట్. ఈ బతుకులను ఈ ఈ ఈ జీవన పరిస్థితులు ఉన్నటువంటి ఈ కుటుంబాలను, ఈ కులాలను మనం ఎట్లా పైకి తీసుకురావాలని కూడా ఆలోచించాలి. సో, ఒక్క రోజుతోటి జరిగే ఉద్యమం, అయిపోయే ఉద్యమం కాదు. నాకు తెలిసినంత వరకైతే ఇంకొక 10 ఇయర్స్ అయితే తప్పకుండా పడతది. 10 ఇయర్స్. రైట్. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నాను నేను బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.